దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2 వారాల్లోనే మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా కేంద్రం తరచూ ఇంధన ధరలు పెంచుతోందని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2 వారాల్లోనే మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా కేంద్రం తరచూ ఇంధన ధరలు పెంచుతోందని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసల చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 2 వారాల్లోనే మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా కేంద్రం తరచూ ఇంధన ధరలు పెంచుతోందంటూ మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇక లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, డీజిల్ పై 99 పైసలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹112.86 చేరింది. ఇక 2 వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు 3 సార్లు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధర పెరగడం, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వల్ల ఆ సిలిండర్ సప్లైలో కూడా ఇబ్బందులు ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వరుసగా పెరుగుతున్న ఈ పెట్రోల్, డీజిల్ ధరల భారంతో నిత్యావసర సరుకులు వీటన్నిటి మీద కూడా మెల్లమెల్లగా ప్రభావం పడుతుండడంతో సామాన్యులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందుల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఈ పెట్రోల్, డీజిల్ పెంపు ధరలు అనేటివి ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కొనసాగుతాయి, పెంపులు ఇలాగే ఎన్ని రోజులు ఇంకా పెరుగుతూ ఉంటాయని కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం ₹15 వరకు కూడా ఈ పెట్రోల్, డీజిల్ మీద రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశం ఈ పెట్రోల్, డీజిల్ ఇవన్నిటి మీద కూడా తన అవసరాలలో 85% పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ క్రూడ్ ఆయిల్ ధర, డాలర్ రేట్లు పెరగడంతో ఆ ప్రభావం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడుతుంది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ప్రపంచంలో ఈ క్రూడ్ ఆయిల్ ధర ఇంకా స్థిరంగా పెరుగుతూనే ఉండడం, అది ఇంకా తగ్గకపోవడంతో ఇంకా రాబోయే రోజులు అంటే ఈ ఏడాది చివరి వరకు కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది ఇలాగే కొనసాగుతుంది. ఒకవేళ ఈ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కనుక కొంత కాల్పుల విరమణ ఒప్పందం జరిగి అది విజయవంతం అయితే ఆ తర్వాత ఇంకా పరిణామాలు మారే అవకాశం ఉంటుందని కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ పెరిగిన ధరలతోటి రవాణా శాఖ మీద ప్రభావం చూస్తుంది. ఆ తర్వాత మెల్లగా అది నిత్యావసర సరుకుల మీద పడుతుంది. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు ఈ కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల వాళ్ళు ఇప్పటికే రేట్లను పెంచేశారు. ఆర్థిక రంగ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక 10 సూచనలు చేసి దేశ ప్రజలందరికీ కూడా అందరూ భాగస్వామ్యం కావాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. అయితే ఈ పెట్రోల్ ధరల పెంపు అనేది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని కూడా
ఆర్థిక రంగ విశ్లేషకుల ప్రకారం తెలుస్తుంది పవన్. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.